అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక వచ్చేసింది. కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఉద్యోగస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అయితే కనుక వెలువరించింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగులు గనక రాజీనామా చేస్తే వారికి భారీ షాక్ అయితే తగలనుంది. వారికి రావాల్సినవి ఏమీ రావని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే కనుక వెల్లడించింది. సాధారణంగా మనం చూసినట్టయితే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఉద్యోగం మానేయడానికి వీఆర్ఎస్ తీసుకుంటారు. అంటే స్వచ్ఛంద పదవి విరమణ. అంటే మేము ఇంక చేయలేకపోతున్నాం అంటే స్వచ్ఛంద పదవి విరమణ వీఆర్ఎస్ తీసుకోవచ్చు. లేదంటే కనుక వేరే వారికి వ్యాపార నిమిత్తం గానీ, లేదంటే గనక ప్రభుత్వ పదవుల్లోకి ఏదైనా పోటీ చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు కాబట్టి రాజీనామా చేసేసి కూడా కొంతమంది ఈ పదవుల కోసం లేదంటే ఏదైనా ఇలాంటి విషయాల్లో రాజీనామా చేస్తూ ఉంటారు. సో, ఒకవేళ వీఆర్ఎస్‌ది అనేది వేరే సెక్షను. ఒకవేళ స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు గనక రాజీనామా గనక చేసినట్టయితే వారికి ఎటువంటి పెన్షన్ వర్తించదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగంలో కొనసాగుతూ రాజీనామా చేసిన ఉద్యోగులు పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి గనక రాజీనామా చేస్తే వారి గత సర్వీస్ మొత్తం రద్దవుతుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డీటీసీ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పును వెలువరించింది. ఢిల్లీ అవనండి, వేరే రాష్ట్రం అవనివ్వండి, మ్యాక్సిమం ఏంటంటే కొన్ని తీర్పులు అయితే కనుక అన్ని రాష్ట్రాలకి కూడా వర్తింపజేస్తూ ఉంటారు. లేదంటే కనుక ఏదైనా కేసు నిమిత్తం అయితే పలానా ఏరియాలో ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా వర్తిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. సో, తీర్పులోని ముఖ్య అంశాలు ఏంటి అంటే కనుక ఉద్యోగి రాజీనామాను సంస్థ ఆమోదించిన వెంటనే ఆమె లేదా అతని గత సర్వీస్ కాలం చెల్లదని కోర్టు తెలిపింది. అంటే గతంలో చేసిన ఒకవేళ 30 ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా, ఎంత సర్వీస్ ఉన్నా అదంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక పెన్షన్‌కి అనర్హత. రాజీనామా చేసిన ఉద్యోగి కేవలం ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ మాత్రమే లభిస్తుంది. పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ లభించదని డీటీసీ గతంలో చెప్పిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కొంతమంది వీఆర్ఎస్ తీసుకుంటారు. స్వచ్ఛంద పదవి విరమణ. వీఆర్ఎస్ తీసుకున్న వారికి పెన్షన్ వర్తిస్తుందనే నిబంధన ఉన్నప్పటికీ రాజీనామా అంటే రిజిగ్నేషన్ అనేది దానికి పూర్తిగా భిన్నమైందని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పింది. రాజీనామా ద్వారా పెన్షన్ హక్కు లభించదని పేర్కొంది. వీఆర్ఎస్ అనేది ఏంటి అంటే కనుక సరైన కారణంతో వారికి ఏదైనా అనారోగ్య సమస్య కానీ చేయలేకపోవడం కానీ లేదా వేరే ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం ఆ కారణాలను పరిశీలించి ప్రభుత్వమే ఆమోదిస్తుంది. సర్టెన్ టైం తర్వాత వారికి వీఆర్ఎస్ తీసుకునేందుకు అనుమతిస్తుంది. సో, అది వేరుగా ఉంటుంది. రాజీనామా అనేది ఇక ప్రభుత్వ ఆమోదం అని వారంతట వారు స్వచ్ఛందంగా వారి ఇష్ట ప్రకారం చేసేస్తారు కాబట్టి రాజీనామా అనేది పూర్తిగా భిన్నమైందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు ఉద్యోగంలో కొనసాగుతూ మధ్యలో రాజీనామా చేయాలనుకునే ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని నిపుణులైతే సూచిస్తున్నారు. సో, అప్డేట్ అయితే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.